మీ మొరేలు అయితే బ్రహ్మాండంగా ఉందంటారు. 100%. అంటే వాళ్ళు ఎంత స్నబ్ చేస్తున్నా మిమ్మల్ని, లేకపోతే సార్ వాళ్ళ డబ్బు కానివ్వండి, లేకపోతే వాళ్ళ అధికారం కానివ్వండి, వాళ్ళు చేసినా కూడా మీరు మీ మొరేలు మాత్రం దెబ్బతింటల్లా. ప్రజలు నమ్ముకున్నారు, రేపొద్దున డెఫినెట్గా అధికారంలోకి వస్తామనేటువంటి కాన్ఫిడెన్స్ మీలో ఉందంటారా? మా మొరైలు ఎందుకు దెబ్బతినలేదు అనేది మీకు ఉదాహరణ చెప్తాను సార్. 20 మంది శాసనసభ్యులను తీసుకువెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక్కనైనా రాజీనామా చేయించి పోటీ చేయించి గెలిపించుకోగలిగితే వాళ్ళ మొరైలు పెరిగిందని అనుకోవాలి. మేము ఒకానొకప్పుడు 18 మంది శాసనసభ్యులు కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం నుంచి వస్తే ఆ 18 మందిని రాజీనామా చేయించి 16 మందిని గెలిపించుకున్నటువంటి సాంప్రదాయం కలిగినటువంటి రాజకీయ పార్టీ మాది. చంద్రబాబు నాయుడు గారు ఆ 20 మందిని రాజీనామా చేసి గెలిపించమనండి, గెలిపిస్తే కనీసం దానిలో 18 మందిని గెలిపిస్తే శభాష్ చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా మొరేలు ఉంది అని అనుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు సర్వేలన్నీ చేయించుకుని 20 మందిలో ఒక్కడు కూడా గెలవడు కాబట్టి రాజీనామా చేయించుకోకుండా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఎంత తక్కువ, ఎన్ని కోట్లని ఖర్చు పెట్టగలిగినటువంటి శక్తి ఉందనేది అందరికీ తెలిసినటువంటి సత్యమే కదా. ఎన్నికల ఖర్చుకు వెడవలసినటువంటి అవసరం మేము భయపడాలా? పోలీసు వాళ్ళ చేతిలో ఉంది, డబ్బు వాళ్ళ చేతిలో ఉంది, అయినా గెలవలేమని భయం. నిజంగా గెలిచి 20 మంది రాజీనామా చేసి బై ఎలక్షన్కి వెళ్ళి 20 మందిని గెలిపించుకుంటే స్ట్రెంగ్త్ పెరిగింది కదండి. సో అక్కడ మా మొరేలు ఉంది. అంటే చంద్రబాబు నాయుడు గారు భయపడుతున్నాడు, అంటే పోటీ చేస్తే 20 మంది ఓడిపోతారనేటువంటి భావనలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కాబట్టే 20 మంది శాసనసభ్యులు వెళ్ళినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వన్నె తగ్గలేదు, దేదీప్యమానంగా వెలుగొందుతున్నది, ఇటీవల ప్రవర్ధమానంగా పెరుగుతున్నది. ఇటీవల మీరు గడప గడపకి వైఎస్ఆర్సీపీ తీసుకున్నారు, ఎలా ఉంది రెస్పాన్స్? చాలా బ్రహ్మాండంగా ఉంది, అద్భుతంగా ఉంది. అంటే ఏం చేస్తున్నారు? గడప గడపకి గడప గడపకి వెళుతున్నాము, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ పత్రాన్ని వారికి చూపిస్తున్నాము, వాళ్ళకి చదివి వినిపించే కార్యక్రమం చేస్తున్నాము. వాళ్ళు కూడా రియాక్ట్ అవుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేదని మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ ఇక్కడ మాట్లాడటం ధర్మంగా ఉండదు, కానీ చాలా భయంకరంగా మాట్లాడుతున్నారు. మమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారు. ఒకటి అడుగుతానండి, ఈ దేశంలో ఇల్లు అనేది చాలా ప్రధానమైంది. చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాలు అయింది, ఒక్క ఇల్లు కూడా కట్టలేదండి పేద ప్రజానీకానికి, బడుగు బలహీన వర్గాలకి. రాజశేఖర టైంలో స్టాచ్యురేషన్ పాయింట్ అని చెప్పేసి ఎవరు అడిగితే వాళ్ళకి ఇల్లు ఇవ్వమన్నారు. తెలుగుదేశం వాడైనా కాంగ్రెస్ వాడైనా ఎవడైతే వాడికి ఇల్లు ఇవ్వమన్నారు. ఒక్క ఇల్లు కూడా 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటి పాపాన్ని పోలేదు. ఇల్లు లేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని దూషిస్తున్నాయి. 3 సెంట్లు స్థలం ఇస్తాం, ఇల్లు కడతామని హామీ ఇచ్చారు. 2 సంవత్సరాల వరకు లేదు. మరి భవిష్యత్తులో ఏమన్నా ఎన్నికలకు ముందు స్ట్రాటజీగా కడతారేమో నాకు తెలియదు. సో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వాగ్దానాలు ఏవి కూడా ప్రాక్టికల్గా సఫలీకృతం కానప్పుడు ప్రజలు ఎందుకు అభిమానిస్తారండి? ఒక హామీ ఇచ్చిన తర్వాత హామీ నెరవేర్చినప్పుడు కదా నేను అభిమానించేది. నీ దుఃఖిని కూడా హామీ నువ్వు చేయలేకపోతే ఎందుకు అభిమానిస్తారు? ఒకటైతే వాస్తవం, ఆ 1000 రూపాయల పెన్షన్ మాత్రం ఇచ్చారు. ఎంతమందికి ఇచ్చారంటే వాళ్ళ తెలుగుదేశానికి అనుకూలమైన వాళ్ళకి మాత్రం ఇచ్చారు. అదేదో జన్మభూమి కమిటీలను పెట్టారు కదా, ఇటు వైఎస్ఆర్కి చేశాడు ఈ ముసలోడు అంటే అటు తీసేశారు. అవి గతంలో కూడా జరుగుతూనే వచ్చినాయి కదా. ఈ విచక్షణ లేదు సార్. నేను రాజశేఖర రెడ్డి గారి టైంలో నేను చూశాను కదా, తెలుగుదేశం వాళ్ళు ఇంతమంది ఇల్లు కట్టుకున్నారు, తెలుగుదేశం వాళ్ళు ఇంతమందికి పెన్షన్లు ఇచ్చారు. ఎక్కడ కూడా ఈ తెలుగుదేశం కట్ చేయలేదు. అందువల్ల రాజశేఖర రెడ్డి గారు 2 టైం కూడా తెలుగుదేశం వాళ్ళు కూడా ఓట్లు వేశారు రాజశేఖర రెడ్డి గారికి, మమ్మల్ని తెలుగుదేశం పక్క తీయలేదని. వాళ్ళు అట్టగానే నువ్వు తెలుగుదేశం నువ్వు కాంగ్రెస్ డివైడ్ చేసేస్తారు గ్రామాల్లో. సో చాలా చాలా చెడు సాంప్రదాయాలు చంద్రబాబు నాయుడు గారు ఇండెక్ట్ చేస్తున్నాడు. మరి ఎందుకు చేస్తున్నాడో నాకు తెలియదు. వస్తాడని నిజంగా నేను అనుకోలేదు. వెళ్ళి నేను ఆయన్ని కార్డు ఇచ్చాను, ఎక్కడ మ్యారేజ్ అన్నాడు. మ్యారేజ్ అంటే నేను గుంటూరులో మ్యారేజ్ సార్, హైదరాబాద్లో కూడా నాకు ఇక్కడ రిసెప్షన్ ఉంది, మీరు ఇక్కడికో అక్కడికో ఒక చోటకు వస్తే బాగుంటుంది సార్ అని అన్నాను. ఆయన ఒక మాట అన్నాడు, ఇప్పుడు నేను చెప్పను అనుకోండి, ప్రస్తుతం బాగోదని, అక్కడికో ఇక్కడికో వస్తాను అన్నాడు. సార్ మీరు గుంటూరు వస్తే నాకు గౌరవం సార్ అన్న. ఒక్క నిమిషం ఆలోచించాడు అంతే. మీ గౌరవాన్ని నిలబెడతాను రాంబాబు గారు, నాకు షూటింగ్ టైం అయింది, థ్యాంక్ యూ అని లేచి నన్ను కారు దాకా పంపించి వెళ్ళాడు.